ద పవర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో, మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక్క పవర్‌ఫుల్ సినిమా వచ్చి చాలా కాలమైంది. సో, ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఒక్క పవర్‌ఫుల్ సినిమా రాదా అని. సో, అలాంటి పవర్‌ఫుల్ సినిమానే సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వబోతుంది. దట్ ఈస్ 'ఓజీ'. సో, ఈ సినిమా గురించి నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు ఏ పొలిటికల్ మీటింగ్స్ వెళ్ళని, సినిమా ఈవెంట్స్‌కెళ్ళని అంత మాత్రానికెందుకు 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ మంత్రంలా జపిస్తున్న ఒకే ఒక్క పదం ఓజీ, ఓజీ, ఓజీ. దట్స్ ద లెవెల్ ఆఫ్ హైప్ ఫ్యాన్స్, ఆడియన్స్ హ్యావ్ టువర్డ్స్ ద మూవీ 'ఓజీ'. సో, ఈ సినిమా నుంచి ఈరోజు 'దే కాల్ హిమ్ ఓజీ' ఫైర్ స్ట్రాంగ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. సో, యాక్చువల్లీ ఈ సాంగ్ 6 పీఎం ఒక ఈవెంట్ ద్వారా ఏదో లాంచ్ చేద్దామని ఒక చూసా. లైక్ ఈవెంట్ ద్వారా ఏదో లాంచ్ చేస్తారని విన్నా. బట్ నాట్ ష్యూర్ ఏమైందో ఏదో. బట్ అరౌండ్ 2:15 2:30కే ఈ సాంగ్ రిలీజ్ చేసేసారు. సో, ఎక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా సాంగ్ ఎక్కడో లీక్ అయింది. అందుకే రిలీజ్ చేసేసారు అని విన్నా. సో, ఇవంతా పక్కన పెడితే రియాక్షన్. సో, ఎప్పుడు ఈ వీడియో కింద పెట్టి నేను చూసి రియాక్ట్ ఇవ్వడం చాలు. ఎందుకంటే ఈ వీడియో వల్ల, ఈ ఆడియో వల్ల, ఈ కాపీరైట్ స్ట్రైక్‌లు, క్లెయిమ్ అదొక పెద్ద తలకాయ నొప్పి. సో, అవన్నీ పక్కన పెట్టేసి నేనైతే సాంగ్ చూసా. సాంగ్ చూసిన తర్వాత నా రియాక్షన్ వీడియోలో క్యాప్చర్ చేసి అప్‌లోడ్ చేస్తున్నా. దట్ ఈస్ ద వీడియో మై రియాక్షన్ టు ఫైర్ స్టార్మ్ 'ఓజీ'. సో, ఈ వీడియో లిరికల్ వీడియో ఒక హైప్ ఉండేది. ఎందుకంటే నిన్నటి నుంచి ట్విట్టర్‌లో మన డీవీవీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వస్తున్న ఒకే ఒక్క ట్వీట్ ఫ్యాన్స్‌కి నిద్ర లేకుండా చేస్తుంది. దాంతో పాటు మా తమ్ముడు కూడా పిచ్చ హైప్ ఎక్కిస్తున్నాడు నిన్నటి నుంచి. సో, ఇంత హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న ఈ సాంగ్ ఎలా ఉంటుందా అని ఉండే. సాంగ్ విన్న తర్వాత చించేసాడు భయ్యా మన 'నందమూరి తమన్'. సారీ, కొనిదెల తమన్. ఇప్పుడు కొనిదెల తమన్ చించేసాడు. చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చింది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చుతుంది. అంతా పక్కన పెడితే నాకు మాత్రం పిచ్చగా నచ్చింది. సో, సాంగ్ స్టార్ట్ అవ్వగానే ఒక పవర్‌ఫుల్ లిరిక్స్ వస్తది. 'హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ ఫియర్, డ్రాగన్ కమ్స్ నియర్' చేస్తుంటే ఒక్కసారి ఇలా పీక్ వెళ్ళింది ఒక సాంగ్. ఓకే. దాని తర్వాత ఓకే. అలా వెళ్తుంది. అప్పుడొస్తది బ్రో 1 మినిట్, 1 మినిట్ 10 సెకండ్స్ దగ్గర దిస్ గంభీర హై అని మైండ్ పోయిందసలు. ఒకే సెకండ్ వావ్ అనే రియాక్షన్ వచ్చింది. ఆ ఒక్క షాట్ రాగానే నెక్స్ట్ 15-20 సెకండ్స్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా క్యారెక్టర్స్‌ని రెఫరెన్సెస్‌గా పెట్టాడు మన సుజిత్. పీక్ ఫ్యాన్ బాయ్ డ్యూటీ అసలు. లైక్ 'జానీ ద ఫైటర్', 'సిద్ధు ద రెబెల్' అండ్ 'బాలు ద లవర్' అని కొన్ని కింద లైక్ కింద ఒక ఫాంట్‌లో ఏసాడు. పీక్ అసలు. సీ నిజంగా చెప్తున్నాను. ఓన్లీ ఆ ఫ్యాన్ నోస్ హౌ టు రిప్రజెంట్ ఎ హీరో. తనకు తెలుసు తన హీరోని ఎలా స్క్రీన్ మీద చూడాలి అని. ఆ లుక్స్ గానివ్వండి సూపర్ అసలు. 'సుజిత్' పీక్ ఫ్యాన్ బాయ్ డ్యూటీ. తర్వాత స్టార్ట్ అవుద్ది. 'పగ రగిలిన ఫైర్' అని స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అసలు. సో, యానిమేషన్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, ఇట్స్ జస్ట్ వావ్! అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అండ్ దాంతో పాటు నాకు నచ్చిన కొన్ని ఎలిమెంట్స్ ఏందంటే, ఒక 3 మినిట్స్ దగ్గర అనుకుంటా ఒక్క ట్రాన్సిషన్ వస్తది భయ్యా. లైక్ పవన్ కళ్యాణ్ గారు బస్ లోపలికొచ్చి ఎవరినో షూట్ చేసి ఇలా గన్ ఇలా తిరిగి ఒక్క ట్రాన్సిషన్ వస్తది. సూపర్ అనిపించింది. అది కూడా నాకు వావ్ అనిపించింది. దాని తర్వాత 'ఓజీ యూ బెటర్ రిమెంబర్ ద నేమ్' అనే ఒక సీక్వెన్స్ లైక్ బైక్ మీద వెళ్ళి అలా తిరిగి వస్తది 'రిమెంబర్ ద నేమ్' అని. ప్రాబబ్లీ ఆ షాట్ గనక సినిమాలో ఉంటే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ షాట్‌లో కనపడితే ఎలా ఉంటదో తెలుసా? థియేటర్స్ తగలబడిపోతాయయ్యా! పిచ్చ మాస్ అసలు. ఒక్క లిరికల్ వీడియోలోనే ఒక పీక్ ఫ్యాన్ బాయ్ డ్యూటీ ఫ్యాన్స్‌కి మాస్ స్టఫ్ ఇచ్చావు. ఇట్ వాస్ రియల్లీ గుడ్ అండ్ వావ్! దాంతో పాటు ఇంకొక ట్రాన్సిషన్ ఉంటది. లైక్ అలా కార్‌లో తిరుగుతూ ఆ కార్ ఫుల్లు తిరుగుతూ ఇలా స్నేక్‌లా ఒకటొస్తది. అది చూడగానే వావ్! అనిపించింది. సో, దట్ వాస్ టూ ఐ ఫెల్ట్ నాకు చాలా నచ్చిన ట్రాన్సిషన్స్ ఈ మోస్ట్ ఫుల్ లిరికల్ వీడియోలో. దాంతో పాటు లాస్ట్‌లో ఒక్క సీన్ వస్తది. ఇలా గన్ ఇలా ఎత్తుకొని ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఆ గాలికి, ఆ ఎయిర్‌కి మొత్తం సెటప్‌కి ఎలా ఉంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు. బట్ నాకే
సూపర్ అనిపించిందయ్యా. సివ్వుమనింది కింద నుంచి పైదాకా ఒక షాట్ చూడగానే. నాకే ఇలా ఉందంటే ఇంకా ఫ్యాన్స్‌కి ఏ లెవెల్‌లో ఉంటుందో అర్థం చేసుకోగలను. ఈ సపోజ్ ఈ సాంగ్ థియేటర్‌లో రిలీజ్ అవుతుందన్న థియేటర్‌లో గాని రిలీజ్ అయ్యి బిగ్ స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ చూస్తూ ఉంటే ఉంటది. మాటలు లేవసలు. అంతే ఇంకేం చెప్పలేము ఆ సాంగ్ గురించి. మీరు అనుకోవచ్చు ఏంది వీడు ఇంత అతి వాగుతున్నాడు, అంత బాగుందా సాంగ్ అది ఇది అని. అరే నాకు నచ్చింది అంతే. ఐ డోంట్ నో అబౌట్ ఎవరికి నచ్చిందో, ఎవరికి నచ్చలేదో నాకు తెలియదు. నాకు నచ్చింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద వెలిగిపోతున్నాడు. ఫర్ షూర్ సుజిత్‌కి ఫ్యాన్స్ గుడి కట్టేయాల్సిందే. దాంతో పాటు నెత్తురుగా మరిగిన 'హంగ్రీ చిత్' అని రప 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 అనే ఒక్క బీజీఎం వస్తది. థియేటర్‌లో ఆ సీన్ రాగానే ఉండరు. పోతారు. మొత్తం పోతారు. యానిమేషన్ వాస్ అబ్సల్యూట్‌లీ బ్రిలియంట్. ఇలాంటి యానిమేషన్ బేసిక్‌గా తమిళ్ సినిమాల్లో ఎక్కువ నడుస్తుంటది. బట్ తెలుగులో చాలా అంటే చాలా బాగుంది. లిరిక్స్ కూడా సూపర్‌గా ఉంది. తమన్‌నైతే ఇరగొట్టేసాడు. అండ్ ఇంకొకటి హైలైట్ చేయడం మర్చిపోయా. దేర్ ఇస్ వన్ జపానీస్‌లో కొన్ని లిరిక్స్ ఉంటది. నిజంగా నాకు అర్థం కాలేదు అది ఏంది అని. బట్ చాట్‌జిపిటీలో వేసా. అది ఏంది? ఆ మీనింగ్ తెలుసుకోవాలని ఒక్క క్యూరియాసిటీతో చాట్‌జిపిటీలో వేసా. సో లెట్ మీ షో యూ గైస్ దట్ వన్ ఆల్సో. సో ఆ మీనింగ్ ఏందంటే, హూ ఈస్ దట్ ఫియర్స్ నథింగ్. ద వన్ హూ సీస్ ద ఫ్యూచర్, ద జీనియస్, ద వన్ హూ టేక్స్ ద ఫస్ట్ స్టెప్. హూ ఈస్ దట్ కెనాట్ బి స్టాప్డ్ బై ఎనీవన్. A fated yakuza of love who is it a samurai. అంటే నాకే అర్థం కాలేదు ఏదని. కానీ వినడానికి బాగుంది. నాకు అర్థం కాలేదు కాబట్టి చాట్‌జిపిటీలో చూసా. కానీ ఇది కూడా నాకు ఇంకా అర్థం కాలేదు. చూద్దాం. అది ఏదో మీనింగ్ అని ఐయామ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. సపోజ్ మీకెవరికైనా తెలిసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్ లిరిక్స్. సో దట్స్ ఆల్ అబౌట్ మై రియాక్షన్ టు ఓజీ ఫస్ట్ సింగిల్.